భారత పార్లమెంట్ 2026 బడ్జెట్ సమావేశాలు అవి మొత్తం ఎన్ని రోజులు జరిగినవి, ఎన్ని సమావేశాలు నిర్వహించారు? పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 2026కి సంబంధించి జరిగిన రోజులు, జరిగిన సమావేశాలు, ఆయా లోక్సభ రాజ్యసభలో ఎన్ని బిల్లులు పాస్ అయినవి, ఎన్ని బిల్లులు విగిపోయినవి అనే సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైంది 28 జనవరి 2026న. 28 జనవరి 2026న రాష్ట్రపతి ప్రసంగముతోని ప్రారంభమవుతాయి ఈ బడ్జెట్ సమావేశాలు. భారతదేశ బడ్జెట్ సమావేశాలు 87 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి గారి ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రతి సంవత్సరము ప్రారంభము రోజున బడ్జెట్ సమావేశాలే కాకుండా అలా మొత్తం మీద పార్లమెంటు సమావేశాలు ఒక సంవత్సర కాలములో మొదటిసారిగా ప్రారంభమైతే ఆ యొక్క సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి గారు ప్రసంగించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. 87 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం 87 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం 2 సభలని, లోక్సభ, రాజ్యసభ, ఈ రెండింటిని ఉభయ సభలు అంటాం. ఇలా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి గారు ప్రసంగించడంతో ప్రారంభమయ్యేటువంటి బడ్జెట్ సమావేశాలు. తర్వాత ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లోని ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి గారి ప్రసంగం అనంతరము ఆ యొక్క ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెడతారు. ఈ ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరము ఆ తీర్మానానికి ఓటింగ్ నిర్వహిస్తారు. దాని తర్వాత 2026-27 ఆర్థిక సంవత్సరము కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఇలా 2026-27 కేంద్రములోని బడ్జెట్ని ఫిబ్రవరి 1వ తారీఖు 2026న లోక్సభలో ప్రవేశపెడతారు. ఆర్థిక బిల్లులని మొదటిసారిగా లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు. ఇలా ఆర్థిక బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టిన ఫిబ్రవరి 1వ తారీఖు 2026. గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ రాకముందు, యూపీఏ గవర్నమెంట్ అంతకుముందు ఉన్న సంవత్సరాల్లోనే భారతదేశంలో ఈ యొక్క ఫిబ్రవరి 1వ తారీఖు కాకుండా అది మార్చి నెలకి పోతూ ఉండేది. ఇక ఈ సమయంలోనే ఎన్డీఏ ప్రభుత్వము ఫిబ్రవరి 1వ తారీఖుని తీసుకొచ్చింది బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలోనే. ఇది అయిపోయిన తర్వాత బడ్జెట్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరము లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పైన 18వ లోక్సభకి స్పీకర్గా పనిచేస్తున్న ఓం బిర్లాని తొలగించాలని ఉద్దేశంతో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అలా లోక్సభ స్పీకర్ని తొలగించాలని 10వ తారీఖు ఫిబ్రవరి మాసము 2026వ తారీఖున లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని తొలగించాలని ఒక తీర్మానాన్ని తీసుకొస్తారు. ఆ తీర్మానాన్ని ఆ లోక్సభలోని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మహమ్మద్ జావేద్ లోక్సభ స్పీకర్ని తొలగించే తీర్మానాన్ని 10వ తారీఖు మార్చి నెల, ఇది ఫిబ్రవరి కాదు, మార్చి నెల 10వ తారీఖు మార్చి 2026న సభలో ప్రవేశపెట్టింది మహమ్మద్ జావేద్. మహమ్మద్ జావేద్ ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఓం బిర్లా లోక్సభ స్పీకర్ తొలగింపు తీర్మానంలో 53 మంది పాల్గొన్నారు. ఈ 53 మంది పాల్గొన్న ఈ సమావేశముని లోక్సభ తిరస్కరించడం వల్ల ఆ తీర్మానం ఈగిపోయింది. తర్వాత ద్రవ్య వినిమయ బిల్లు నంబర్ 2ని తీసుకొస్తారు. అలా ద్రవ్య వినిమయ బిల్లు నంబర్ 2 లోక్సభ ఆమోదం మార్చి 18వ తారీఖున పొందింది. అనంతరము ద్రవ్య వినిమయ బిల్లు అనంతరం వచ్చిన దాన్ని
ఆర్థిక బిల్లు 2026 అంటారు. ఇలా ఆర్థిక బిల్లుని లోక్సభ మార్చి 25వ తారీఖున ఆమోదించింది. అదే రాజ్యసభ మార్చి 27వ తారీఖున ఆమోదించింది. ఇలా లోక్సభలోని మరియు సభలలో వచ్చినటువంటి తీర్మానాలు ధన్యవాద తీర్మానము, నెక్స్ట్ తొలగింపు తీర్మానము, ద్రవ్య వినిమయ బిల్లు, ఆర్థిక బిల్లు ఇవన్నీ వరుసగా ఉంటాయి. అంటే ఫస్ట్ రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమయ్యి తర్వాత బడ్జెట్ని ప్రవేశపెడతారు, తర్వాత లోక్సభ స్పీకర్ తొలగింపు తీర్మానం ప్రవేశపెడతారు, తర్వాత ద్రవ్య వినిమయ బిల్లుని ప్రవేశపెడతారు, తర్వాత ఆర్థిక బిల్లు ప్రవేశపెడతారు. ఇలా వరుసక్రమం ఇది 2026 సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో జరిగినటువంటి విధానం ఇది. అయితే 2026 బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైంది 28 జనవరి నెల. అయితే ఇవి ముగింపు లేదా నిరవైధిక వాయిదా. ఈ నిరవైధిక వాయిదా కాకముందు అంత జనవరి 28 నుంచి ఈ మధ్య కాలంలో కొన్ని వాయిదాలు పడుతూ ఉంటాయి. లోక్సభని వాయిదా వేసేది మాత్రం స్పీకరు, అదే లోక్సభని నిరవధిక వాయిదా వేసేది రాష్ట్రపతి గారు. అంటే రాష్ట్రపతి గారు నిరవధిక వాయిదా వేస్తారు. ప్రారంభించేది కూడా రాష్ట్రపతి గారి ప్రసంగంతోనే. కానీ మధ్యలోని ప్రారంభానికి మరియు నిరవధిక వాయిదాకి మధ్యలో కొన్ని వాయిదాలు ఉంటాయి. అంటే 1 గంట వాయిదా, 2 గంటల వాయిదా, 2 రోజుల వాయిదా అలా ఉంటాయి. వాటిని మాత్రము మన లోక్సభ స్పీకర్ గారి అనుమతితో జరుగుతూ ఉంటాయి. కానీ ప్రారంభము మరి నిరవధిక వాయిదా ఇది భారత రాష్ట్రపతి గారి యొక్క ఆమోదముతో అవి నడుస్తూ ఉంటాయి. ముగింపు నిరవధిక వాయిదా ఏప్రిల్ 18వ తారీఖు 2026 జరిగింది. అంటే ప్రారంభం జనవరి 28, అది ముగింపు లేదా నిరవధిక వాయిదా ఏప్రిల్ 18వ తారీఖున జరిగింది. జనవరి 28తో ప్రారంభమై ఏప్రిల్ 18తోనే ముగిసిపోయింది. ఈ ముగిసిపోయిన ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తం 3 దశల్లో జరిగినాయి. 3 దశలు, 1వ దశ, 2వ దశ, 3వ దశ. ఈ మొదటి దశలోని మొదటి దశ సమావేశాలు అంటే బడ్జెట్ సమావేశాలని మళ్ళీ 3 దశల్లో నిర్వహించారు. ఈ మొదటి దశలో, 2వ దశలో, 3వ దశలో మొత్తం మీద మొదటి దశలోని రాజ్యసభ 13 సార్లు సమావేశమైంది. మొదటి దశలోని లోక్సభ కూడా 13 సార్లు సమావేశమైంది. 2వ దశలో ఈ బడ్జెట్ సమావేశాలలోని మొత్తం 3 దశలు ఉన్నాయి. మొదటి దశలో లోక్ రాజ్య 2 కలిసి 13 సమావేశాలు నిర్వహించాయి. 2వ దశలోని రాజ్యసభ 15 సమావేశాలు, లోక్సభ కూడా 15 సమావేశాలు నిర్వహించింది. బడ్జెట్ సమావేశాల్లో 3వ దశ ఉంది. ఈ 3వ దశ సమావేశాల్లో కూడా రాజ్యసభ 3 సమావేశాలు, లోక్సభ కూడా 3 సమావేశాలు. ఇలా మొత్తం కలిసి బడ్జెట్ సమావేశాలు జరిగినది 81 రోజులు జరిగినాయి. ఈ 81 రోజుల్లో మొదటిగా 13 సమావేశాలు, 2వ దశలో 15 సమావేశాలు, 3వ దశలో 3 సమావేశాలు. ఈ 13 + 15 + 3 31 సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాలు 2026లో 81 రోజుల పాటు 31 సమావేశాలు జరిగాయి. 81 రోజులు 31 సమావేశాలు. దీనిలో లోక్సభ, రాజ్యసభ 2 సమానంగా 31 సమావేశాలు నిర్వహించాయి. కానీ రోజుల విషయంలో మట్టికి తేడా ఉంది. ఇట బడ్జెట్ సమావేశాలు 81 రోజులలో 31 సమావేశాల్లో ముగిశాయి. ఆ ముగిసిన క్రమంలోని ఇక 3వ దశలో లోక్సభ మరియు అసెంబ్లీలోని ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలని 2023లో ఉన్న నారీ శక్తి అధినియం అనే ఒక రాజ్యాంగ సవరణ చట్టం ఉంటే దానిని సవరించడానికి 2026లో 131వ రాజ్యాంగ సవరణ తీసుకొస్తే దాన్ని 3వ దశలోని సమావేశాల్లో ఇది 2/3 వంతు మెజార్టీ లేక అది వీగిపోయినది లోక్సభలో. అలాగనే
కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026 కూడా అది వీగిపోయింది చివరి దశ సమావేశాల్లో. ఇక చివరి దశ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన చట్టము అది కూడా 2026, నియోజకవర్గాల పునర్విభజన చట్టం 2026 వీగిపోయింది. కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు కూడా వీగిపోయింది. లోక్సభ, అసెంబ్లీ, ప్రాదేశిక నియోజకవర్గాలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో సవరణ బిల్లు కూడా 131 రాజ్యాంగ సవరణ అది కూడా వీగిపోయింది. అయితే 131 రాజ్యాంగ సవరణకి 368 ఆర్టికల్ ప్రకారం 368 ఆర్టికల్ ప్రకారము 2/3 వంతు మెజార్టీ కావాలి. ఆ 368 ఆర్టికల్ ప్రకారం 131వ రాజ్యాంగ సవరణకి అంటే లోక్సభ, అసెంబ్లీలో మహిళలకు 1/3 వంతు లేదా 33% రిజర్వేషన్ ఇవ్వడానికి 2/3 వంతు మెజార్టీ కావాలి. అంటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ రాజ్యాంగ సవరణ చేసే విషయంలో కొన్ని బిల్లులకు అంటే రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని బిల్లులకు రాజ్యాంగ యొక్క అనుమతితో చేసేటువంటి బిల్లులకు అది 2/3 వంతు మెజార్టీ రావాలి. అలా 2/3 వంతు మెజార్టీ రాజ్యాంగ సవరణకి 2/3 వంతు మెజార్టీ అవసరం. అదే సాధారణ బిల్లులకి, బడ్జెట్ బిల్లుకి అంత అవసరం లేదు. అందుకనే కొన్ని రాష్ట్రాల యొక్క విభజనలోని సాధారణంగా మనం ఓటింగ్ జరిగిద్ది. కానీ ఇటువంటి రాజ్యాంగ సవరణ విషయంలోని రాజ్యాంగ సవరణ తీసుకురావాలి అంటే 368 ఆర్టికల్ ప్రకారము 2/3 వంతు మెజార్టీ కావాలి. ఆ మెజార్టీ లేక 131వ రాజ్యాంగ సవరణ చట్టము అది బిల్లు చట్టంగా రూపుదాకుండా ఓన్లీ బిల్లుగా మారిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా మన పార్లమెంటులోని ముందు ఒక విషయాన్ని బిల్లుగా ప్రవేశపెడతారు. ఆ బిల్లు తర్వాత బిల్లు అనేది 2 సభల యొక్క ఆమోదం, లోక్సభ ఆమోదము మరియు రాజ్యసభ ఆమోదము మరియు రాష్ట్రపతి గారి ఆమోదం పొందినాక అది చట్టము లేదా యాక్టుగా మారిద్ది. ఇది చట్టంగా మారింది. ప్రజెంటు ఇక్కడ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇక్కడ లోక్సభలోని 2/3 వంతు మెజార్టీ లేక అది ఆగిపోవటం వల్ల అది చట్టంగా మారలేదు. అది చట్టంగా మారాలి అంటే బిల్లు వచ్చి లోక్సభలో ఆమోదం పొందాలి, బిల్లు వచ్చి రాజ్యసభలో ఆమోదం పొందాలి, బిల్లు వచ్చి రాష్ట్రపతి గారు ఆమోదం పొందాలి. ఆ 3 ఆమోదాలు పొందినాక అది చట్టం యాక్ట్గా మారిద్ది. అది ఆ యొక్క ప్రాసెస్లోని 131వ రాజ్యాంగ సవరణ కేవలం బిల్లుగానే ఉన్నది, రాజ్యాంగ సవరణ చట్టంగా మారలేదు. ఇలా రాజ్యాంగ సవరణ చేసే క్రమంలోనే భారత రాజ్యాంగము 368 సబ్ క్లాస్ 2 ప్రకారము ఇక్కడ కొన్ని విషయాల్లో 2/3 వంతు మెజార్టీ అవసరం ఉంటుంది బిల్లులకి. అది లేక 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది అంటే ఆగిపోయింది. ఇట్లా లోక్సభలో 2026 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు మొత్తము 12. ఆ 12లో ఆమోదం పొందినవి 9, ఉపసంహరించుకున్నవి 1 ఉపసంహరించుకున్నారు. లోక్సభలో ఆమోదం పొందినవి 9, మొత్తం బిల్లులు ప్రవేశపెట్టినవి 12. అదే రాజ్యసభలో ఆ ప్రవేశపెట్టిన బిల్లుల సంఖ్య 1 మాత్రమే ప్రవేశపెట్టారు. వీళ్ళు ఆమోదం పొందింది మాత్రము 9 ఆమోదించారు. అది ఇక ఉపసంహరించుకోవటం ఏమీ లేదు ఇక్కడ. అదే ఉభయ సభల విషయంలో ఆమోదం పొందిన వాటి సంఖ్య 9. అంటే ఇక్కడ లోక్సభ 9 బిల్లుల్ని అది ప్రవేశపెడితే అది 9 బిల్లుల్ని ఆమోదిస్తే అవే 9 బిల్లుల్ని రాజ్యసభ ఆమోదించింది. అదే 9 బిల్లుల్ని రాజ్యసభ, లోక్సభ ఆమోదం పొంది రాష్ట్రపతి గారి సంతకం అవటం వల్ల అవి చట్టాలుగా మారినవి. అలా మారినవి ఎన్ని అంటే 9.
ఇక మొత్తం 12 అన్నాం. ఈ 12 చట్టాలలో అటు బిల్లుల్లోని ఒక 3 బిల్లులు అవి సరైన మెజారిటీ లేక ఆగిపోయినవి. వాటిలోనే ఒకటి మన 1/3 వంతు లోక్సభ మరియు అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అది వీగిపోయినది. నెక్స్ట్ రెండవది కేంద్ర పాలిత ప్రాంతాల యునైటెడ్ టెరిటోరియస్ యొక్క చట్టాల యొక్క సవరణ బిల్లు. మూడవది నియోజకవర్గాల పునర్విభజన బిల్లు. ఇది 3 కలిసి అక్కడ వీగిపోవటం, అంటే ఆ సభల యొక్క ఆమోదం పొందకపోవటం వల్ల 12 ప్రవేశపెడితే 3 మాత్రం ఆమోదం పొందలేదు, 9 ఆమోదం పొందినవి. అలా 9 ఆమోదం పొందినవి ఏమిటో చూద్దాం. లోక్సభ మొత్తం 12 బిల్లులని తీసుకొస్తే వాటిలోని 9 పాస్ అయినవి, 1 ఉపసంహరించుకుంది. ఈ 9 కావాలి మనకి ఎగ్జామ్లోని. ఇప్పుడు 2026 సంవత్సరంలోని జరిగే ప్రతి ఎగ్జామ్లో ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎకానమీ పార్ట్ జనరల్ స్టడీస్లో ఉన్న ప్రతి ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనిలో ఒకటో బిల్లు ఆర్థిక బిల్లు. 2026 సంబంధించి ఆర్థిక బిల్లు 2026. ఇక రెండవది పారిశ్రామిక సంబంధాల కోడ్ సవరణ బిల్లు. పారిశ్రామిక సంబంధాల కోడ్ సవరణ బిల్లు. మూడవది ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ సవరణ బిల్లు. ట్రాన్స్జెండర్ వ్యక్తుల బిల్లులు అనేవి గతంలో ఉన్నవి. అలా కాకుండా ట్రాన్స్జెండర్ నిర్వచనముని సుప్రీంకోర్టు ఒకానొక సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్రం వాళ్ళు ట్రాన్స్జెండర్ యొక్క నిర్వచనంతో పాటుగా నపుంసకులు అంటే ఎవరు, ఇలా ఈ యొక్క ట్రాన్స్జెండర్ అంటే కొన్ని విషయాల్లో వీళ్ళు సరైన అర్థాలు లేకపోవడం వల్ల వాళ్ళకి జరిగే అవమానాలని కంట్రోల్ చేయడానికి ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ సవరణ బిల్లు 2026ని అది లోక్సభ ప్రవేశపెట్టి ఆమోదించింది. తర్వాత నాలుగవది ద్రవ్య వినిమయ బిల్లు 2026. ద్రవ్య వినిమయ బిల్లు 2026తో పాటుగా ద్రవ్య వినిమయ బిల్లు నంబర్ 2 ఇది కూడా భారత లోక్సభలోని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ 6వది కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు 2026. 7వది విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు. 8వది జన విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు. 9వది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు. 10వది రాజ్యాంగ సవరణ బిల్లు. దాన్ని 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇది కూడా 2026 సంబంధించి 10వది రాజ్యాంగ సవరణ బిల్లు అయితే 11వది కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు అది 2026. 12వది డీలిమిటేషన్ బిల్లు 2026. ఈ మొత్తం ఇప్పుడు చదివిన మొత్తం కూడా లోక్సభలో 12 బిల్లులు ప్రవేశపెడితే ఆ 12 బిల్లులు మొత్తం 2026 సంబంధించి ఒకటి డీలిమిటేషన్ కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, జన విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు, విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు, కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు, ద్రవ్య వినిమయ నంబర్ 2 బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల పరిరక్షణ బిల్లు, పారిశ్రామిక సంబంధాల కోడ్ సవరణ బిల్లు, ఆర్థిక బిల్లు. ఇవి మొత్తం 12ని లోక్సభలోని అదే 18వ లోక్సభ 7వ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. 2026 జనవరి 28వ తారీఖున ప్రారంభమైనటువంటి సమావేశాలు 18వ లోక్సభకి సంబంధించి 7వ సమావేశాలు. అంటే 18వ లోక్సభ 2024 జూన్లో ఏర్పాటైతే 2024 జూన్ నుంచి 2025, 2026 జనవరి నాటికి ఇది 7వ సమావేశమైంది. ఈ 7వ సమావేశంలో 12 బిల్లులను ప్రవేశపెడితే ఆమోదం పొందిన వాటి సంఖ్య 9. ఆ 9లోని ఆర్థిక బిల్లు ఆమోదం పొందింది,
పారిశ్రామిక సంబంధాల కోడ్ బిల్లు ఆమోదం పొందింది. ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ బిల్లు ఆమోదం పొందింది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందింది. ద్రవ్య వినిమయ నంబర్ 2 ఆమోదం పొందింది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ సవరణ చట్టం అది కూడా బిల్లు చట్టంగా మారింది. జన విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు ఆమోదం పొందింది. కేంద్ర పాలిత ప్రాంతాల కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి బిల్లు వీగిపోయింది. కానీ కేంద్రములోని సాయుధ బలగాల సాధారణ పరిపాలన బిల్లు 2026 ఆమోదం పొందింది. అంటే కేంద్ర పాలిత ప్రాంతాల లేదంటే కేంద్రములోని సాయుధ బలగాలు, కేంద్రంలో సాయుధ బలగాలు అనేవి కేంద్రం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇలా కేంద్ర ఆధీనంలో ఉన్న సాయుధ బలగాల సాధారణ పరిపాలన అంటే సిఆర్పిఎఫ్ లేదా ఆర్మీ, అస్సాం రైఫిల్స్, బిఎస్ఎఫ్ లేదా సిఐఎస్ఎఫ్, మరి ఎస్ఎస్బి, ఇలా ఇటువంటి కేంద్ర బలగాల మొత్తం ఒకే సాధారణ జనరల్ డ్యూటీ సాధారణ పరిపాలనకు తీసుకురావడానికి ఒక బిల్లు తీసుకొస్తే అది ఆమోదం పొందింది. దాంతోపాటుగా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ 2026 అది ఆమోదం పొందింది. ఇవి కాక 9 ఆమోదం పొందితే ఆమోదం పొందకుండా ఉపసంహరించుకున్నటువంటి బిల్లుని జన విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు 2026 దీని 2 ఉంటాయి. యాక్చువల్గా జన విశ్వాస్ విషయంలోనే కేంద్ర ప్రభుత్వము గతంలో ఉన్న చట్టాలను కొన్ని సవరించే విషయంలో జన విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు అని గతంలో తెచ్చింది, వాళ్ళు ఇప్పుడు కూడా తెచ్చింది. ఇటు 2 పెడితే ఒకటి వీగిపోయింది, ఒకటి ఉంది. రాజ్యసభలోని ప్రవేశపెట్టినటువంటి బిల్లు మొత్తం ఒక బిల్లే. అదే కేంద్ర సాయుధ పోలీసు బలగాల సాధారణ పరిపాలన బిల్లు, అది 2026 అది కూడా ఆమోదం పొందింది. నెక్స్ట్ రాజ్యసభ మొత్తం ఆమోదించిన వాటి సంఖ్య 9. అయితే ఉభయ సభలు సంయుక్త కమిటీకి పంపిన బిల్లు కార్పొరేట్ చట్టాలు సవరణ బిల్లు, అది 2026. అటు ఉభయ సభలు మొత్తం ఆమోదించినటువంటి బిల్లుల సంఖ్య అటు లోక్సభ రాజ్యసభ ఉభయ సభలు అంటాం. ఇలా 2 సభలు ఆమోదించిన బిల్లుల సంఖ్య 9 ఉన్నాయి. ఇలా 9 అనేవి ఎగ్జామ్ రావడానికి ఆస్కారం ఉంటాయి. అది ఆర్థిక బిల్లు, మరి పారిశ్రామిక సంబంధాల కోడ్ బిల్, ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లు, ద్రవ్య వినిమయ నంబర్ 2 బిల్లు, నెక్స్ట్ కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు, విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు, జన విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు. వీటితో పాటుగా మరి జన విశ్వాస్ నిబంధన బిల్లుని కేంద్రం ఉపసంహరించుకుంటే దాని స్థానంలో రాజ్యసభ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర సాయుధ బలగాల లేదా పోలీసు సాధారణ పరిపాలన బిల్లు 2026ని లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ ఆమోదించింది. ఇలా ఆమోదించడం వల్ల మొత్తం ఉభయ సభలు ఆమోదించిన బిల్లుల సంఖ్య 9 అయినవి. ఈ 81 రోజుల్లో 31 సమావేశాల్లో, అదే 18వ లోక్సభకు అయితేనేమో వచ్చినటువంటి సమావేశాల సంఖ్య 7వ సమావేశాలవి 18 లోక్సభలో. అదే రాజ్యసభకైతే 270 దాకా ఉంటాయి. అది వేరే విషయం అంటారా. ఆల్రెడీ రాజ్యసభ అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దాని యొక్క సంఖ్య మారుతూ ఉంటుంది. సంఖ్య అంటే అది 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి 51 ఎన్నికల అనంతరము ఆ లోక్సభ ఏర్పడిన తర్వాత మళ్ళీ రాజ్యసభ ఏర్పడింది. కాబట్టి ఆ ఏర్పడే క్రమంలోని వచ్చినటువంటి రాజ్యసభకి అది రాజ్యసభ అనేది నిరంతరంగా నడుస్తూ ఉంటుంది. సభ రద్దు కాదు, సభ్యులే విరమణ పొందుతూ ఉంటారు. అది లోక్సభ అయితేనేమో అది సభ రద్దు అయితే సభ్యులు రద్దు అవుతుంటారు, మళ్ళీ ఎన్నిక అవుతుంటారు. కానీ రాజ్యసభ మాత్రము సభ శాశ్వతంగా ఉంటుంది. సభ్యులు అది 2/3 వంతు లేదా 1/2 వంతు అలా సంవత్సరానికి మారుతూ ఉంటారు. ఆ మారే క్రమంలోని అది 2 సంవత్సరాలకు ఒకసారి ఉన్న సభ్యులల్లా ఆ 3 వంతులల్లా 1 వంతు పోతూ ఉంటారు, ఇంకొక వంతు వస్తూ ఉంటారు. అది రీసైకిల్గా వస్తూ ఉంటుంది. అది రాజ్యసభ అనే లెసన్లో వస్తూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు.